ఒక బిగ్ బ్రేకింగ్ తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎండలు, ఎలక్షన్ల ప్రభావంతో సినిమాలు విడుదల చేయలేదు నిర్మాతలు. కొత్త సినిమాలు లేకపోవడంతో థియేటర్కే ప్రేక్షకులు రావట్లేదు. విడుదలైన చిన్న సినిమాలను మల్టీప్లెక్స్ల్లోనే చూస్తూ ఉన్నారు ఆడియన్స్. దీంతో సింగిల్ థియేటర్లలో రోజుకి కనీసం 100 మంది కూడా రాని పరిస్థితి నెలకొంది. కరెంటు ఖర్చులు కూడా రాకపోవడంతో యజమానులు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. ఎలక్షన్ కోడ్ తర్వాత టిల్లు స్క్వేరు, ఫ్యామిలీ స్టార్ సినిమాల తర్వాత మరో పెద్ద సినిమా విడుదల కాలేదు. నిర్మాతలు కూడా సినిమాలు విడుదల చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు. కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నా వాటిని విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకులే రాకుండా పోయారు. నిజానికి సింగిల్ థియేటర్లను రన్ చేయాలి అంటే రోజుకు 12,000 నుంచి 18,000 రూపాయల ఖర్చు వస్తుంది. వచ్చే అరకొర ప్రేక్షకులతోటి కనీస మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడంతో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు యజమానులు. ఈ శుక్రవారం నుంచి కనీసం 10 రోజుల వరకు మూసేయాలని నిర్ణయించారు. అయితే తిరిగి మళ్ళీ తెరుస్తారా, తెరిస్తే ఎప్పుడు తెరుస్తారు అనేది తర్వాత డిసైడ్ చేయనున్నారు. ఎన్నికలు అలానే ఎండల ప్రభావమే కాదు, ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా థియేటర్లపై భారీగానే పడ్డట్టుగా తెలుస్తోంది. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12,000 ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18,000 ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి.